ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అందులో కమిషన్ వేసి ఆ కమిషన్ నిన్న శాసనసభలో చర్చించిన సందర్భంలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే దాదాపు మొత్తం మంత్రులు ఎన్నోసార్లు అడ్డు తగిలినా కూడా 33 సార్లు అడ్డు తగిలినా కూడా హరీష్ రావు గారు బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మరి కనీసం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులకు అసలు అవగాహన ఉందా లేదా? సిగ్గుతో తలవంచుకోవాలి. 93,000 కోట్ల పైబడి ఖర్చు అయింది. 1,00,000 కోట్లు ఎట్లా అంటారండి? ఎట్లా అంటారు? అవినీతి. 1,00,000 కోట్ల అవినీతి అని ఎట్లా అంటారు? అంటే నీ ఇష్టమైనట్టు మాట్లాడతావా? ఇందులో 94,000 కోట్లలో నాకున్న సమాచారం ప్రకారము మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు నేను అనుకుంటా ఒక ప్రాజెక్టు కాస్ట్ 8,000 కొట్టగానే ఎక్కువ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాజెక్ట్ కాస్ట్ 1,000 కన్నా ఎక్కువ కాదు. మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మన ఎంత? 600 కోట్లు. అది 2007. దానికి దీనికి ఇది 62 గేట్లు, అది 82 గేట్లు అనుకుంటాడు. అయితే కనీసం 1,000 కోట్లు. 1,000 కోట్ల ప్రాజెక్టుకు పేరే 3 పిల్లర్లు. 3 పిల్లర్లకు దాదాపు ఒక్కొక్క పిల్లర్కు 120 కోట్లు, అంటే 300-400 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లు ఖర్చు అవుతే ఏజెన్సీ కూడా మేమే స్వయంగా చేస్తామని చెప్పాడు. అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా అవసరం లేదు, ఒక పైసా పెట్టే అవసరం లేదు. మేమే మొత్తం దాన్ని కంప్లీట్ రిపేర్ చేస్తామంటే కేవలం బదనాం చేయాలని రాత్రి ఒక కమిషన్ వేశారు సిబిఐకి. ఎవరి మీద సిబిఐకి వేశారు? ప్రభుత్వం ఎవరి మీద వేశారు? 4 కోట్ల తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డల మీద 1.5 కోట్ల ఏదైతే రైతాంగాన్ని వేసానికి సంబంధించిన కాలేజ్ ప్రాజెక్ట్ మీద వేసిన కేసు తప్ప ఏదో కేసీఆర్ మీద వేసింది కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వేసిన కేసు. ఇలా తెలంగాణ ప్రజలను ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? కాళేశ్వరం కట్టిన తర్వాత బ్రహ్మాండంగా 20 లక్షల ఎకరాల పైబడి నీరు ఇచ్చిన సందర్భాలు. మంత్రులు ఏమంటున్నారు? 1 ఎకరానికి ఇవ్వలేదట. కనీసం సిగ్గుతో తల వంచుకోవాలి, సిగ్గుతో తల వంచుకోవాలి. ఎన్ని ప్రాజెక్టులు అండి? 3 ప్రాజెక్టులు, 15 రిజర్వాయర్లు, ఎన్నో ప్రాంతాలు, నీకు దాదాపు 22 జిల్లాలకు నీరు పోయి ఈ ప్రాజెక్టుని శ్రీరామసాగర్కు పునర్జన్మ కింద దాన్ని నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఇంటి చేస్తే 1 ఎకరం రాలేదు, 1 ఎకరం రాలేదంటారు. మాటికి ఇది అంటారు. ప్రాణహిత క్లారిటీగా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కట్టడానికి వీల్లేదు, 152 మేము ఒప్పుకోము, ఈ 152 కోసం మేము ఆనాడు ముఖ్యమంత్రి ఆనాడు జైలు వినే సందర్భం మేము ఎట్టి ఒప్పుకోము, కడితే ఇది వృధా అవుతుందని స్వతహాగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా లెటర్ రాశారు. అది చెప్తే కూడా దానికి ఏం మాట్లాడారు? పృథ్వీరాజ్ చౌహాన్. ఎట్లా అండి? అంటే మీ ఇష్టమా? మీ ఇష్టమైనట్టుగా చెప్తారా? అంటే ఆ రకంగా కమిషన్ ఇస్తే నిన్న మన హరీష్ రావు గారు ఏమన్నారు? ఈ కమిషన్ కాగితాలు చెత్తబుట్లు వేసేదే, చెత్తబుట్లు వేసేసారు. నిన్న చెత్తబుట్లు వేశారు. ఇది నిలవదు. కానీ ఏంటంటే దీన్ని ప్రొలాంగ్ చేయాలి, ఏదో కార్యక్రమం చేయాలి. ప్రాణహిత ఏం అక్కడ ఎందుకు కట్టలేదండి? ఇలా 9లో 2007లో మొదలుపెట్టారు. 2014లో ఏ ప్రభుత్వం ఉండదండి? ఎందుకు మొదలు పెట్టలేదండి? ఎందుకు మొదలు పెట్టలేదు? ప్రాణహిత కూడా ఎందుకు డ్యామ్ కట్టలేదు? ఇది చెప్పడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అంటే ఈ రకంగా కేవలం బదనాం చేసే కార్యక్రమం చేస్తే ఇలా ప్రజలు నమ్మడానికి సిద్ధం లేదు. దాదాపు 20 మాసాలు ఆనాడు రిపేర్ అయితే ఇలా ఎంత దాదాపు 116-120 కిలోమీటర్ బ్రహ్మాండంగా గోదావరి ఈవుడ్ అవుట్ నీరుండే కార్యక్రమం ఎందుకు చేస్తలేదండి? 2 సమ్మర్లు వేనాయి. ఇంకా నువ్వు ప్రొలాంగ్ చేస్తున్నావు. నీకు మన మీద తెలంగాణ మీద ఇష్టం లేదు. ఇది కట్టకపోతే ఏం పోతుంది? బంకచెరువులు నీళ్ళు పోతాయి. ఈ నీరు అనేది చంద్రబాబు నాయుడు ఒక దిక్కు మళ్ళీ కేంద్రానికి ఏది మోడీ గారికి లాభం చేకూర్చే దిశగా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సందర్భాలు. ఎందుకు నువ్వు దీన్ని చేస్తలేవు? ఎందుకు నీకు తెలంగాణ ప్రజానికి ఎందుకు నీ కోపము? అంటే కేసీఆర్ కట్టింది, కేసీఆర్ బదనం కావాలి, ఆనాడు ప్రభుత్వం బదనం కావాలని ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుని రాత్రి 12 గంటలకు ఏదో చేసిన మాత్రమే ఈ కమిషన్ ఏమైతే ఆయన స్వయంగా నిన్నాక మొన్న సుధాకర్ రెడ్డి గారి సభలో ఏం చెప్పారు? సిబిఐ అనేది కేంద్ర మోడీ గారి చేతులు ఉంది, ఈడీ మోడీ గారి చేతులు ఉంది.
అని అంటే దాదాపు 48 గంటల కింద మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నిన్నేమో సిబిఐకి అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పారండి? మోడీ గారి డైరెక్షన్లో, ఇందాక చెప్పినట్టుగా సుమన్ గారు చెప్పినట్టుగా మోడీ గారి డైరెక్షన్ ఒకటి, ఇద్దరు కేంద్ర మంత్రులు అన్నారు అప్పచెప్పంటే ఆగమేఘాల మీద అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పారు? మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధం ఉంది, కేంద్రానికి ఏదో రకంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ నీళ్ళు అక్కడ వేరే ప్రాంతం పోతే అక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న రాష్ట్రానికి లాభం దొరుకుతుంది, మోడీ గారు లాభం దొరుకుతుందని ఇది కుట్రలో భాగంగా చేస్తున్న కార్యక్రమం. దయచేసి ఇవాళ రైతాంగం మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఇవాళ మన ప్రాంత జిల్లా రైతులు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర రైతులు కావచ్చు, కేసీఆర్ గారు ఒక బహుత్తరమైన కార్యక్రమం అన్నతి కాలంలోపటినే ప్రపంచానికే దిక్సూచిగా, దేశానికే దిక్సూచిగా బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టి ఇలా తెలంగాణ, ఆనాడు తెలంగాణ రాష్ట్రం వరి పంటకు పెద్దగా రాకపోతే భారతదేశానికే నెంబర్ 1 రాష్ట్రంగా వరి పంట పండిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఎన్ని కమిషన్లు ఇచ్చినా, ఏ రకంగా చేసినా రానున్న ఎన్నికల్లో ఇలా రైతులందరూ కోపంగా ఉన్నారు అన్ని విధాలు. ఇందాక సుమన్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఏమీ చేయలేదు, ఏమి ఇయ్యలేదు. కాబట్టి రేపు ప్రజలు ఇలా రేపు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు. ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు అనేది ఇలా గమనించుకోవాలి. ఆ రకంగా ఇందాక చెప్పారు, నువ్వు ఎరువుల విషయం ఎందుకు మాట్లాడలేదే? రోజు పేపర్ చూస్తే ఎరువులు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు ఎందుకు రాలేదే? ఒక్కనాడు ఒక్క రైతన్నా లైన్లో ఉన్నాడా అండి? లేడు కదా. ఎందుకు లేదు? అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఇస్తలేదు? కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారి ప్రభుత్వం రైతాంగానికి యూరియా ఎందుకు ఇస్తలేదు? ఈయన ఎందుకు కొట్లాడతలేడు? శక్తి లేదు, కొట్లాడే శక్తి లేదు. ఎందుకంటే ఆయన చెప్పిందే డైరెక్షన్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి నేను రైతాంగాన్ని మనవి చేయడం జరుగుతుంది. 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రెండే. ఆ 2 వల్ల ఈరోజు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు అన్ని విధాల మోసపోతున్నారు. భవిష్యత్తులో ఇటు కాంగ్రెస్ను, అటు బీజేపీని ఈ తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయవలసిన బాధ్యత ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డపై ఉంటుందని చెప్పడం జరుగుతుంది.